ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమైంది. ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్. కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామనే మీ అందరికీ చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్. అలాగే ఉత్తరాంధ్రలో నైజాంలో తెలంగాణలో ఎలా అయితే చెప్పానో మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక 20 థియేటర్లు మా ఎస్విసికి ఉన్నాయి. అక్కడ 20, ఇక్కడ 30. మళ్ళీ మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ టాపిక్ నాకు మాట్లాడి నాకు చికాకు ఉంది. నేను ఎందుకంటే ఇక్కడ మంచి సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్గా 22 ఏళ్లలో ఇక్కడ వరకు గ్రో అవుతూ నేను ఇంకా కొత్తగా ఆలోచిస్తున్నాను. మొన్ననే దిల్ రాజు డ్రీమ్స్ అని అనౌన్స్ చేశాను. కొత్త టాలెంట్కి నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపడేలాగా చేయాలి. అలాగే ఒక అనే ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. దాని ద్వారా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి. నా థాట్స్ ఇవి. నేను ఇంకా కిందికెళ్ళి వ్యాపారం మీదనే కాదు, మంచి సినిమాలు తీయాలి, మంచిగా ముందుకెళ్ళాలి. నాతో పాటు చాలామందికి నేను హెల్ప్ అవ్వాలనేది నా వ్యూ, నా విష్. ఇది ఇంపార్టెంట్ ఇవ్వండి. అనవసరమైన వీటికి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఫోటో వేస్తే మనకు వ్యూస్ వస్తాయి కదా, ఈయన మీద కామెంట్ చేస్తే మనకేదో వస్తుంది కదా అని వదిలేయండి. దయచేసి మీరు ఎవరన్నా దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటే, ఇందాక ఒక ఛానల్ వాళ్ళకు చెప్పాను కదా, అది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి గురించి మనం చేస్తున్నామంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని చేయాలి. సో నిన్న మా అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన మొత్తంలో అలా 15 థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో దున్నేస్తున్నాడు, ఆయన ఏదో చేసేస్తున్నాడు. ఆయన క్యూబ్ అనే కంపెనీలో, వాళ్ళు ఎప్పుడో పెట్టిన కంపెనీలో ఆయన పార్ట్ ఆఫ్ ద క్యూబ్. ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళ కోసం అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తున్నాను. అవి కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా ఆలోచించి వెళ్తే 10 ఏళ్ల తర్వాత దిల్ రాజు గారు ఎందుకు పెట్టుకున్నాడు అంటే నేను ఏం చేయగలను? 10 ఏళ్ల తర్వాత క్వశ్చన్ వస్తాయి. ఒక కొత్తగా వస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తాం. ప్రభుత్వాలని కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి, ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి. వాళ్ళు పెద్దన్న లెక్క. వాళ్ళు ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. దుర్గేష్ గారు చెప్పారు. ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా నేను చెప్తున్నాను, ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ. అక్కడే యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం. ఒక పర్సంటేజ్ కావాలంటారు, ఒక రెంట్ కావాలంటారు.